ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. కన్నవాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కన్నాను, కానీ ఆనందాన్ని ఎన్నడూ కనలేదు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనసుతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో అయినా. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోయినా పర్లేదు, కన్నీళ్లు పెట్టుకోకుండా చూస్తే చాలు. తనకు ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. స్త్రీ వజ్రం లాంటిది, విలువ తెలిసిన వాడికి ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడికి ఇస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక వరం. ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం, కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం. ఇష్టం లేనప్పుడు అమ్మాయిలు స్వేచ్ఛగా నో చెప్పగలరు. ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే బంధం అన్ని వేళ సమస్యలాగే అనిపిస్తుంది. పురుషుని అవసరం ఉన్న స్త్రీగా ఎన్నడూ ఉండకు. పురుషుడు నిన్ను కోరుకునే విధంగా మాత్రమే ఉండు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. నీ భార్య నీ దగ్గర లేకపోతే 1-2 రోజులు చాలా బాగుంటుంది, కానీ జీవితాంతం లేకపోతే నువ్వు సరిగ్గా జీవించలేవు. స్త్రీకి అందం కంటే మనసు గొప్పది.